నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వులతో పెరుగు పచ్చడి. ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పచ్చడిని నేను కొంచెం కొత్తగా తయారు చేశానండి. ఈ పచ్చడి ఏ టిఫిన్స్‌లోకైనా, అన్నంలోకైనా, బగారా రైస్‌లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు నువ్వులు పావు కప్పు. ఇప్పుడు అదే గిన్నెకు 2 కప్పుల పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా చిటపటమనాలి. ఇలా చిటపటమనే వరకు గరిటెతో నిదానంగా ఇలా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయను ఇలా కలర్ మారేంత వరకు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో నువ్వులు అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి కొన్ని వాటర్ కూడా వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెరుగులో వేసుకోవాలి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కావలసినంత ఉప్పు అలాగే సగం నిమ్మకాయను పిండుకోవాలి. ఈ వీడియోను సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు అదే కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగాక ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అలాగే 2 ఎండుమిరపకాయలు అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేయాలి. వేసుకున్నాక ఈ పోపు పెరుగులో వేసుకోవాలి. ఇది ఇన్స్టాంట్ పచ్చడి అండి. కూరగాయలు ఏం లేనప్పుడు ఇంట్లో అప్పుడు ఈ పచ్చడిని చేసుకోవచ్చు. అందరికీ నచ్చే రెసిపీ అండి. ఇప్పుడు ఈ పోపు ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఇది అందరికీ నచ్చే రెసిపీ. రైస్‌లోకైనా, చపాతీలోకైనా, టిఫిన్స్‌లోకైనా తినొచ్చు. ఇప్పుడు పోపు వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్‌లో గుండ్రంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.